అందరికీ నమస్కారం. నా పేరు శివశంకర్ చలువాది. నిన్న ఒక మిత్రుడు రేషను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇస్తున్నందుకు డేట్ అయిపోయిందని చెప్పేసి అని వెయిట్ తగ్గిందని చెప్పేసి కందిపప్పు మీద ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రజలందరికీ తెలియాలని అవగాహనతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్న అలాంటి వీడియో వారి మీద ఇది ఒక చిన్న వీడియో నేను రిలీజ్ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, దయచేసి గమనించండి. ఇది గనక చూసుకున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కందిపప్పు అని రాసి ఉంది, చూస్తానే ఉన్నారు. ఫర్ డిస్ట్రిబ్యూషన్ అండర్ పీడీఎస్ ఐసీడీఎస్ అని చెప్పేసి రాస్తానే ఉంది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ప్యాకింగ్ కవరు అందరు గమనించాలి. ఈ ప్యాకింగ్ కవర్ కందిపప్పు కాదు, ఈ ప్యాకింగ్ కవరు మనకేసిన డేట్ అది చూపించారు, కానీ ఇక్కడ వేసిన డేట్ అనేది అతను చూపించడం మర్చిపోయాడు. చూడండి, సెప్టెంబర్ 2024 బ్యాచ్ నెంబర్ 0924 అందరికీ కనిపిస్తానే ఉందనుకుంటున్నాను. చూడండి, పర్టికులర్ గా చూశారు కదా. సో ఈ విధంగా బురద చల్లటం అనేది ఈ ప్రభుత్వం మీద చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా విజయవాడ మరి అతలాకుతలం వైపు ఆ విధంగా మునిగిపోతే రాత్రి పగుళ్ళు కష్టపడి ప్రతి ఇంటింటికి వెళ్లి ఇదే కందిపప్పు, ఇదిగో రేషన్ షాపు నుంచి తీసుకొచ్చిన బియ్యం అండి, ఎంత నాణ్యతగా ఉందో చూడండి. దీని మీద కూడా బురద జల్లుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. దయచేసి ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ గమనించాలి. చూడండి, అక్కడ వెయిట్ మిషన్ చేత్తో చూపించారు, నేను డిజిటల్ తీసుకొచ్చాను. ఇక్కడ వెయిట్ కూడా మీకు అర్థమవుతానే ఉంది. చూడండి, కందిపప్పు కరెక్ట్ వెయిట్ అనేది మీకు చూపిస్తానే ఉంది. ఎంత ఉందండి? కేజీ 2800 గ్రాములు. మళ్ళీ ఇంకొకసారి మీకోసం చూడండి, మళ్ళీ ఇంకొకసారి ప్రతిసారి నేను మీకు చూపిస్తానే ఉన్నాను. కరెక్ట్గా కేజీ. చూడండి ఎంత బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే ప్రజలకు చేస్తున్న మంచి ప్రభుత్వాన్ని వారి మీద బురద జల్లటం ఆపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా రైసు కూడా మనం గమనించినట్లయితే చాలా స్వచ్ఛంగా ఉంది రైసు. ఇది పిడుగురాళ్ల పట్టణంలోని 16వ వార్డులో ఇచ్చిన రేషన్ షాపులోంచి తీసుకొచ్చిన రైసు. చూడండి ఎంత బాగుందో. దయచేసి అందరూ గమనించండి ప్రజలారా. ఇప్పటికైనా సరే ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న ఈ బురద రాజకీయాలను, ఈ బురద వ్యవస్థ సంబంధించిన వీడియోలను ఆపాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ, ఎన్డీఏ కూటమి అనేది ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి చేస్తుంది తప్పితే చెడు చేయదని ప్రతి ఒక్కరు గ్రహించాలి. జై హింద్, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై ఎన్డీఏ కూటమి.